దేవుని యొక్క సన్నిధానంలో ప్రాథమిక క్రైస్తవ అంశాలలో సహవాసం అనేది కూడా చాలా చాలా ప్రధానమైనటువంటి అంశం. ఆదిమ సంఘం యొక్క పునాదులు ఈ యొక్క సహవాసం అనే విషయంపై నిర్మించబడ్డాయి అని చెప్పడంలో మనం ఏమాత్రం కూడా సందేహించిన అవసరం లేదు. కనుక సహవాసం క్రైస్తవ విశ్వాస జీవితానికి అవసరమైనటువంటి వాక్య ధ్యానము, ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో సహవాసం కూడా అంతే ప్రాముఖ్యం అనేటువంటి విషయం మనము గుర్తించాలి. కనుకనే మరి బైబిల్ గ్రంథంలో సహవాసాన్ని గూర్చి అనేక విషయాలు మనం చూస్తాం. సంఘ స్థాపన లేకపోతే సంఘం వెనుక ఉన్నటువంటి ఉద్దేశం సహవాసమే. కాబట్టి నేటి దినాలలో ఈ సంఘ సహవాసం అనేటువంటి విషయాన్ని గనక మనం ఆలోచన చేస్తే మనం ఎంత వెనకబడి ఉన్నామో, అసలు బైబిల్లో చెప్పినటువంటి సహవాసానికి మనం నేటి దినాల్లో కలిగి ఉన్నటువంటి సహవాసానికి ఏమాత్రం కూడా పొంతన లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. కాబట్టి కనీసం యేసుక్రీస్తునందలి విశ్వాసంలో నమ్మకంగా ఉండాలి అని ఆశ కలిగిన కొంతమంది అయినా మనం ఈ యొక్క సహవాసాన్ని గూర్చి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ విషయంలో మనం కూడా వెనుకబడి ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. ఈ వెనుకబడిన స్థితిలో నుంచి దిద్దుబాటు చేసుకొని మనము దేవుని యొక్క వాక్యంలో సహవాసం అని చెప్పబడినటువంటి ఆ సహవాసానికి, మన జీవిత సంఘ జీవన సహవాసానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తగ్గించుకుంటూ దేవుని సన్నిధిలో ఆయన ఏదైతే ఉద్దేశించాడో సహవాసం అని, ఆ సహవాసాన్ని మనం కలిగి ఉండడానికి మనల్ని మనం పునఃప్రతిష్ఠించుకోవాల్సిన అవసరం దేవుని సన్నిధిలో ఉంది. కనుక ఈ రాత్రి కొద్ది నిమిషాలు మరి సహవాసాన్ని గురించి మనం నేర్చుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయం 42 నుంచి 47 వచనాలు మనం ఒకసారి చదువుకుందాం. అనంతరము మనము ధ్యానంలోనికి వెళదాం. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 42 నుంచి 47 వచనాల వరకు ఉన్న భాగాన్ని ఒకరు చదవాలని నేను మనవి చేస్తున్నాను. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతి వానికి భయం కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. విశ్వసించు వారందరూ ఏకంగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకునేది. ఇదియు కాక వారు తమ చరాస్తులను అమ్మి అందిన వారికి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టేది. మరియు వారేక మనసులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందంతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. థ్యాంక్ యూ సిస్టర్. ఈ సమయంలో 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం 42వ వచనంలో చూస్తాం. 41వ వచనం మనం చూస్తే పౌలు భక్తుడు జ్ఞాపకం చేసేటువంటి విషయాల్లో ఎక్కువగా ఈ సహవాసం యొక్క ప్రాధాన్యత మూలం మనకి ఈ యొక్క లూకా సువార్తికుడు వ్రాసినటువంటి అపోస్తుల కార్యాల్లో దొరుకుతుంది. సంఘం ప్రారంభ దినాల్లో, సంఘం ప్రారంభించబడినటువంటి రోజున పెంతెకోస్తు దినాన దాదాపు 3000 మంది సంఘంలో చేర్చబడ్డారు. వారు బాప్తిస్మం తీసుకున్నారు. ఆ సందర్భం ఇప్పుడు మనకు చదవబడినటువంటిది. 41వ వచనం చూస్తే వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది సంఘంలో చేర్చబడ్డారు. కాబట్టి ఈ 3000 మంది సంఘంలో చేర్చబడిన తర్వాత వారికి నేటి దినాల్లో ఉన్నట్లు ఒక వ్యవస్థీకృతమైనటువంటి లేకపోతే ఇన్స్టిట్యూషనలైజ్డ్ చర్చ్ సెటప్ అనేది వారికి ఆ రోజుల్లో లేదు. కాబట్టి వారు సంఘ సహవాసంలో చేర్చబడ్డారు అని ఉంది. ఈ సంఘ సహవాసంలో చేర్చబడినప్పుడు 4 ప్రాముఖ్యమైన విషయాల్లో వాళ్ళు ముందుకెళ్ళడం జరిగింది. మొట్టమొదటిది ఏంటంటే అపోస్తలుల బోధ. అపోస్తలుల బోధ అనే మాటను మనము ఖచ్చితంగా అర్థం చేసుకోవాలంటే వారి సందర్భంలో సువార్త అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అపోస్తలులు యేసయ్య చెప్పినటువంటి మాటలను తీసుకొని వారు సువార్తను ప్రకటించారు.
ఆ సువార్త ప్రకటన ద్వారా అనేక మంది సంఘంలోకి చేర్చబడడం జరిగింది. కనుక అపోస్తుల బోధ ఏమిటి అని అంటే సువార్త. మొట్టమొదటిది ఈ విషయం, సువార్త ప్రకటన అనేది సంఘంలో జరుగుతూ ఉంది, సంఘం వెలుపల జరుగుతూ ఉంది. ఆ వెలుపల జరిగినటువంటి కారణం చేత వీరు సంఘంలోనికి చేర్చబడ్డారు. మొట్టమొదటి విషయం సువార్తీకరణ. రెండవదిగా సహవాసం అనేటువంటి విషయం మనం చూస్తాం. వారు సహవాసమందు అని మనం చూస్తాం. మూడవదిగా చూస్తే రొట్టె విరుచుటయందు అనేటువంటి విషయం మనకు కనబడుతుంది. అంటే ఇప్పుడు మనందరం కూడా మన యొక్క సంఘాల్లో తీసుకుంటున్నట్లుగా ప్రభురాత్రి భోజన సంస్కారంలో మనం పాలు పంపులు పొందుతున్నాం. ఇది యూకరిస్ట్ అని కూడా మనం అనడం జరుగుతుంది. ఇది కూడా సహవాసం యొక్క ఒక వ్యక్తీకరణ, భావ వ్యక్తీకరణ. ఇది సహవాసానికి ఉన్నటువంటి ఒక భావ వ్యక్తీకరణగా మనం ఆలోచన చేయొచ్చు. అంతేకాకుండా నాలుగవదిగా ప్రార్థన అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి ఈ విషయాలు, ఈ 4 విషయాలలో ప్రార్థనలో, వాక్య ప్రకటన యందు, సహవాసమందు, అంతేకాకుండా యేసుక్రీస్తు యొక్క శరీరమును తిని ఆయన రక్తమును త్రాగడం అనేటువంటిది, లేకపోతే రొట్టె విరచడం అనేటువంటిది, అది అనుదినం కూడా జరిగింది ఆదిమ సంఘంలో. ప్రతిరోజు ఇంటింట వారు రొట్టె విరుచుచూ వచ్చారు అని ఉంటది. కాబట్టి కలిసి సహవాసంలో వారు భుజించడం అనేది మనం చూస్తాం. ఈ 4 విషయాల్లో వారు ఎడతెగక ఉన్నారు. అంటే ఏమాత్రం కూడా గ్యాప్ లేకుండా కంటిన్యూస్ గా వారు ఈ యొక్క స్థితిలో బ్రతుకుతున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ 4 విషయాల్ని మనం వేరువేరు అంశాలుగా వాస్తవానికి ధ్యానించవలసింది. కనుక ఈ రోజున మనం ధ్యానించే విషయం ఏంటంటే సహవాసం. కాబట్టి ఈ సహవాసం అనేటువంటి మాట యొక్క ప్రాధాన్యత ఎలాంటిదో మనం ఈ వాక్య భాగాన్ని బట్టి మనం గ్రహించవచ్చు. కనుక అసలు సహవాసం అనేటువంటి మాటకు మూల భాషలో ఏమున్నది అర్థం అని మనం గనక ఆలోచన చేసినట్లయితే, మరి బైబుల్ న్యూ టెస్టిమెంట్ అంతా కూడా గ్రీక్ లో వ్రాయబడింది కనుక గ్రీక్ లో ఒక మాట ఉపయోగించబడింది, కొయినోనియా అనేటువంటి మాట. కొయినోనియా అంటే ఏంటనంటే, ఆ లిటరల్ మీనింగ్ ఏంటనంటే పార్టిసిపేషన్, అంటే పాలిభాగస్తులుగా ఉండడం అనేది లిటరల్ మీనింగ్. ఒక 3 రకాలైనటువంటి అర్థాలు మరి నూతన నిబంధన కాలంలో, నూతన నిబంధన సందర్భంలో ఈ కొయినోనియా అనేటువంటి మాటకు ఇవ్వబడింది. ఏమిటి అని అంటే, ఇది మొట్టమొదటిది వాస్తవానికి ఇది పార్ట్నర్షిప్ అనేటువంటిది లిటరల్ మీనింగ్ అయితే, ఈ 3 అర్థాలు ఏమిటి అని అంటే కాంట్రిబ్యూటరీ హెల్ప్ లేదా పార్టిసిపేషన్ ఆర్ కాంట్రిబ్యూటరీ హెల్ప్ అనేది ఒక అర్థం. రెండోది ఏమిటనంటే కమ్యూనియన్ ఒక సమభాత్వంలో కలిసి ఉండడం అనేది, లేకపోతే షేరింగ్ ఇన్ అంటే ఉన్నటువంటి వనరులను పంచుకోవడం, సమభాత్వాన్ని ఆచరించడం, లేదా ఒకరి కొరకు ఒకరు పాలిభాగస్తులుగా ఉండడం అనేది మొదటి 2 అర్థాలు. మూడోది ఏంటనంటే మరి స్పిరిచువల్ ఫెలోషిప్ ఆర్ ఫెలోషిప్ ఇన్ స్పిరిట్, మరి ఆత్మలో సహవాసాన్ని కలిగి ఉండడం, కలిసి జీవించేటువంటి విధానాన్ని కలిగి ఉండడం. మొత్తంగా మనం ఆలోచన చేస్తే ఈ 3 భావనలలో నుంచి మరి స్ట్రాంగ్స్ డిక్షనరీ, గ్రీక్ డిక్షనరీలో మనకు ఇవ్వబడేటువంటి ఆ అర్థం ఏంటంటే వాట్ ఈస్ షేర్డ్ ఇన్ కామన్ యాజ్ ద బేసిస్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఆర్ కమ్యూనిటీ. ఇది ఒక అర్థంగా మనము గ్రహించవచ్చు. అంటే ఒక సమూహముగా లేకపోతే ఒక సహవాసముగా పాలిభాగస్తులుగా ఉండడం. దేనిలోనంటే సమిష్టిగా ఉన్నటువంటి వనరులలో, లేకపోతే సమిష్టిగా ఉన్నటువంటి అంశాలలో మనము ఒక సమూహముగా పాలిభాగస్తులు అవ్వడం అనేటువంటిది సహవాసం అనే దానికి మరి ముఖ్యమైనటువంటి అర్థంగా, భావనగా మనము తీసుకోవచ్చు. కాబట్టి మరి మొట్టమొదట లిటరల్ మీనింగ్ ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు
మనము ఆ పార్ట్నర్షిప్ అనేది లేకపోతే పార్టిసిపేషన్ అనేది మనం చూస్తాం కదా. అసలు సహవాసంలోకి ఒక వ్యక్తి తీసుకుని రాబడాలి అని అంటే ఏం జరగాలి అనేది మనం మొట్టమొదటిగా ఆలోచన చేయాలి. కాబట్టి 41వ వచనంలో చూసినట్లయితే వారు అపోస్తలులు బోధించిన తర్వాత వారు సంఘంలోనికి చేర్చబడ్డారు. చేర్చబడిన తరువాత వారు సహవాసంలోనికి వచ్చారు. కాబట్టి సంఘంలోనికి చేర్చబడటం అనేటువంటి విషయం మొట్టమొదటిగా ఒక వ్యక్తి జీవితంలో జరిగితే అప్పుడు ఆ వ్యక్తి సహవాస అనుభవంలోనికి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సహవాస అనుభవంలోనికి రాకముందు ఉండాల్సిన అనుభవం ఏంటంటే సంఘంలో చేర్చబడే అనుభవం ఉండాలి. ఉదాహరణకు నేటి దినాల్లో మనం చూస్తే సంఘంలో చేర్చబడే విషయం ఎలాగా జరుగుతుంది అని అంటే మన యొక్క తండ్రులు లేకపోతే మన తాతలు ఇంతకు వారు యొక్క తండ్రులు మిషనరీ పరిచర్య ద్వారా భారతదేశంలో మరి మన ఫాదర్ హయ్యర్ గారు మిగిలినటువంటి మిషనరీస్ అనేక మంది మన లూథరన్ మిషనరీస్ గుంటూరు ప్రాంతంలో సేవ చేసినటువంటి మిషనరీ పరిచర్య ద్వారా వారు యేసు ప్రభులోనికి నడిపించబడ్డారు. యేసు ప్రభులోనికి నడిపించబడినప్పుడు దానికి సాక్ష్యార్థంగా వారి యొక్క అంతరంగంలో వారు ఒప్పుకున్నటువంటి సత్యానికి సాక్ష్యార్థంగా వారు బహిరంగంగా బాప్తిసం తీసుకొని మేము క్రైస్తువులు అయ్యాం, క్రీస్తుని వెంబడిస్తాం, క్రీస్తు యొక్క మందిరంలో మేము పాలిభాగస్తులు అవుతాం అనేటువంటి వారి యొక్క ఒప్పుకోలు, బహిరంగ ఒప్పుకోలు వారిని సంఘంలో సభ్యులుగా చేర్చింది. కాబట్టి ఈ బహిరంగ ఒప్పుకోలు అనేది జరగడం అంత మాత్రమే కాకుండా దానికి మూలమైనటువంటి అంతరంగంలో ఉన్నటువంటి ఒప్పుకోలు, వారు హృదయపూర్వకంగా యేసుక్రీస్తుని తమ దేవునిగా అంగీకరించి దాన్ని వ్యక్తీకరించడానికి బాప్తిస్మ సాక్ష్యం ద్వారా వారు సంఘంలోనికి చేర్చబడ్డారు. ఈ రోజుల్లో మనం ఆలోచన చేసినట్లయితే సాధారణం అయిపోయింది. మనము ఒక పలాని కులాల్లో పుట్టాం కాబట్టి మనకు చిన్ననాటి నుండి మన యొక్క ప్రాంతాల్లో పల్లెల్లో మందిరాలు ఉన్నాయి కాబట్టి ఆ మందిరంతో మన జీవితం ముడిపడి ఉంది కాబట్టి మన తండ్రులు తల్లులు అక్కడ పెళ్లిళ్ళు చేసుకున్నారు, వారు ఆ సంఘ కార్యక్రమాల్లో పాలు పంపులు పొందారు. మనం కూడా ఆ క్రమంలోనికి జన్మించాం కాబట్టి మనకు వేరే ఆప్షన్ లేదు, ఈ యొక్క క్రమంలో నడుస్తూ ఉన్నాం. అంతేకాకుండా సాధారణం అయిపోయిన విషయం ఏంటనంటే బాప్తిస్మం చిన్ననాడే మనం తీసుకుంటాం. దానితో పాటుగా యవన ప్రాయంలోకి వచ్చినప్పుడు నిర్ధారణ అనేది మన యొక్క సంఘ క్రమంలో మనకు ఉంది. వివాహాలు చేసుకోవడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా క్రైస్తవ సంఘంలో వివాహం చేయాలంటే పాస్టర్ గారు మొట్టమొదటి అడిగేటువంటి విషయం ఏంటంటే బాప్తిస్మం పొందారా అని. ఎందుకనంటే బాప్తిస్మం ఇవ్వకుండా క్రైస్తవ వివాహం అనేది చేయడం చట్టవిరుద్ధం. క్రైస్తవ వివాహంలో ఖచ్చితంగా బాప్తిస్మం ఉండాలా. కాబట్టి ఈ మాట మరి పల్లెల్లో పాస్టర్స్ గా మేము చేస్తా ఉన్నప్పుడు వాళ్ళు వివాహాలు పెట్టుకున్నప్పుడు వస్తారు పాస్టర్ గారి దగ్గరికి, అయ్యా మా అమ్మాయికి పెళ్లి పెట్టుకున్నాం లేకపోతే మా అబ్బాయికి పెళ్లి పెట్టుకున్నాం, మేము అమ్మాయికి బాప్తిస్మం ఇప్పించాలి అని. ఇది చాలా ప్రాక్టికల్ ప్రాబ్లం మన సంఘాల్లో. అలాగున నామకార్థంగా ఇది మన యొక్క సామాజిక జీవితంలో ఒక మెట్టులోనికి రావడానికి ఉపయోగపడేటువంటి సభ్యత్వంగా ఈ యొక్క బాప్తిస్మం అనేది ఒప్పుకోలు అనేది జరగటం నేటి దినాల్లో చాలా విచారకరమైన విషయం. అది చదువుకున్న కుటుంబాలలో కూడా ఆ రీతిగా జరగటం అనేది, వాక్యం తెలిసి వాక్యం ఎరిగినటువంటి వారి కుటుంబాల్లో కూడా అలా జరగటం అనేది మనం నేటి దినాల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాగున సంఘ సహవాసంలోనికి రావటం అనేది ఒక నామకార్థ ప్రక్రియగా ఉన్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి సంఘంలో ఇలాంటి నామకార్థ ప్రక్రియలో క్రైస్తవ సంఘ సభికులుగా మనం గుర్తించబడితే మనం ఏమాత్రం కూడా మనకు ఆధ్యాత్మిక ప్రయోజనం అనేది, ఆత్మీయ రక్షణ అనేది మన జీవితాల్లో ఉండదు అనేటువంటి సత్యాన్ని మనం ఎరిగిన వారమే. అయితే ఆ రీతిగా కాకుండా నిజముగా యేసుక్రీస్తు నా స్వరక్షకుడు అనేటువంటి ఆ కన్విక్షన్ ఏదైతే ఉందో అది మన జీవితంలో మార్పుకు కారణమవుతుంది. ఆ యొక్క పరిపూర్ణ ఒప్పుకోలు మనం ఒప్పుకొని దేవుని వాక్యంలో చెప్పినట్లుగా ఒకడు తన యొక్క నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తే వాడు రక్షించబడతాడు అని చెప్పినట్లుగా ఆ రక్షణ అనుభవంలోనికి మనము ప్రవేశించిన తరువాత
అప్పుడు అసలు సహవాసం యొక్క భావన మనకు అర్థమవుతుంది తప్ప సాధారణంగా నామకార్థ క్రైస్తవ బ్రతికితే బైబిల్లో చెప్పినటువంటి సహవాసం ఏంటి అనేది మనం ఏమాత్రం కూడా గ్రహించడానికి అవకాశం ఉండదు. ఏమిటి పార్ట్నర్షిప్ ఏమిటి అనేది మనకు అర్థం కాదు. మనము కొరింథీ పత్రిక మొదటి పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనంలో గనుక మనం ఒకసారి చూస్తే అక్కడ ఒక మాట మనం గమనించగలుగుతాం. దయచేసి మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ఒకళ్ళు చదవండి. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. చాలమ్మా. ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క కుమారునితో సహవాసంలో ఉండడానికి, ఆయనతో ఆశీర్వాదములో పాలు పంపులు పొందడానికి తండ్రి మనల్ని పిలిచాడు అనే విషయం మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఏం జరుగుతుంది? టు హ్యావ్ అన్ అసోసియేషన్ విత్ క్రైస్ట్. We are being called to have an association with Christ. Not only that, we are here to be called as comrades by Christ. దేవుడు చెప్తున్నాడు తన యొక్క కుమారునితో కంపానియన్స్ గా ఉండడానికి, సహవాసం కలిగి ఉండడానికి, ఆయనతో సహచరులుగా ఉండడానికి, తర్వాత ఆయనతో పాలిభాగస్తులుగా ఉండడానికి తండ్రి పిలిచాడు అని. కాబట్టి ఒక వ్యక్తి క్రీస్తు సహవాసములోనికి తండ్రి ద్వారా పిలువబడతాడు. ఇది మారు మనస్సు కలిగినటువంటి క్రైస్తవ విశ్వాసికి దేవుడిస్తున్నటువంటి ఆధిక్యత. కాబట్టి మన యొక్క సహవాసము క్రీస్తుతో కూడాను తండ్రితో కూడా ఉన్నదని చెప్పి పౌలు భక్తుడు మాట్లాడతాడు. కాబట్టి ఈ సహవాసం మన లోపల ఉంటే, ఎవరితో సహవాసం? క్రీస్తుతోడి సహవాసం వ్యక్తి లోపల ఉంటే గనుక ఈ వ్యక్తులందరి యొక్క సమూహము సంఘం అని పిలువబడుతుంది. అంటే క్రీస్తు సహవాసంలోనికి, క్రీస్తుతో కూడా కలిసి నడవడానికి, క్రీస్తుతో కూడా సహోదరత్వాన్ని అనుభవించడానికి, క్రీస్తుతో కూడా పాలిభాగస్తులై ఉండడానికి పిలువబడితే గనక, అలాగు పిలువబడిన వారి యొక్క సమూహాన్ని సంఘము అన్నారు. ఎక్లీసియా, శుద్ధి చేయబడిన సమూహం. కాబట్టి ఇది సంఘం యొక్క నిజమైనటువంటి ఉద్దేశం. ఇలాంటి సహవాసాన్ని మనము కలిగి ఉండాల్సిందే. అందువలన పౌలు గారు 10వ వచనంలో అంటాడు, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెనని. ఏకభావముతో మాట్లాడవలెనని. కాబట్టి ఏకభావం ఎలా వస్తుంది? ఏకభావం రావడానికి కారణం ఏమిటి అనంటే, మనందరం కూడా ఒక్క ఆత్మలో పాలిభాగస్తులయ్యాము, ఒక్క క్రీస్తుతో సహవాసంలోనికి మనం వచ్చాము. కాబట్టి ఆయనతో ఉన్నటువంటి ఈ సహవాస సంబంధంలోనికి మనం వచ్చాము. కాబట్టి దేవునితో క్రీస్తుతో కూడా మనము సహవాసంలోనికి వచ్చాం. కాబట్టి మనందరి మధ్య కూడా ఇలాంటి ఒక బంధము సహవాసము ద్వారా ఏర్పడి ఉండాలి. కాబట్టి we need to have an intimate bond of fellowship in Christ, which unites all of us in the body of Christ, or in the spirit of Christ, or in the teachings of Christ. క్రీస్తు యొక్క బోధలలో, ఆయన జీవితంలో, ఆయన నడవడికలో, ఆయన యొక్క ఉద్దేశాలలో పాలిభాగస్తులుగా ఉండి, ఆయన ఆత్మలో పాలిభాగస్తులుగా ఉండి మనము జీవించటానికి మనందరినీ కలిపి ఉంచేటువంటి బంధము సహవాసం. కనుక ప్రియులరా, ఈ సంగతి మనము స్పష్టంగా గ్రహించాలి. ఇప్పుడు మనం ఒక ఆలోచన చేద్దాం. ఇలాంటి అనుభవంలోనికి మనము పిలువబడ్డాం. ఇలాంటి అనుభవంలోనికి మనం పిలువబడి క్రైస్తవ సంఘంగా కూడుకున్నాం అనుకోండి. ఇది ఎప్పుడు జరిగింది అని అంటే,
చరిత్రలో సంఘం యొక్క స్థాపన తొలి దినాల్లో ఇది జరిగింది ప్రియులారా. అందుకని వారందరూ కూడా వారి యొక్క స్థిర చరాస్తులను అమ్మి ఏకముగా ఒకే ఆస్తిని సంఘంలో చేర్చబడిన వాళ్ళందరూ కూడా కలిగి ఉన్నారు. సంఘంలో చేర్చబడిన వారందరూ తమ యొక్క చిరచరాస్తులు అమ్మేసి అవి తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. అందరికీ సంచి ఒకటే ఉన్నది. అందులో నుండి ఎవరి అక్కర కొలది వారికి పంచిపెట్టడం జరిగింది. ఇది మనం అపోస్తుల కార్యాల గ్రంథంలో చూస్తాం. ఎలా సాధ్యమైంది ఇది అంటే, వారు క్రీస్తుతో ఐక్యతను కలిగి ఉన్నారు, క్రీస్తును మనస్సును ధరించుకున్నారు, సహవాసం యొక్క నిజ తత్వము వారికి అర్థమైంది. కాబట్టి వారు తమకంటూ సొంతగా ఏమి లేకుండా అందరిది ఒకటే, ఒక కుటుంబంలో. ఈ రోజున మనం చూస్తే యేసు ప్రభు నమ్ముకున్న కుటుంబాల్లోనే, మనం మారు మనసు పొందాం విశ్వాసులు అని చెప్పుకున్న కుటుంబాల్లోనే ఆస్తిపాస్తుల విషయాల్లో ఏదైనా స్పర్ధలు వస్తే, డబ్బుల దగ్గర స్పర్ధలు వస్తాయి, అభిప్రాయ భేదాలు వస్తాయి. వాటిని సరి చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నటువంటి పరిస్థితులు. పేరుకు క్రైస్తవులమే, భక్తి పరులమే, సువార్త ప్రకటించే వారమే, వాక్యాలు చెప్పేవారమే. కానీ మన జీవితంలోనే ఇలాంటి పరిస్థితులు నేటి దినాల్లో సంఘంలో కాదు, కుటుంబంలోనే మనం కలిగి ఉంటున్నాం. అలాంటిది ఏ రక్త సంబంధం లేకుండా హెల్లెనీయులు, గ్రీకు మాట్లాడేవారు, వారిని తక్కువగా చూశారు. హెబ్రీ భాష మాట్లాడేటువంటి క్రైస్తవులు యూదులైనటువంటి వారు, యూదులై మారు మనసు పొందినటువంటి వారు. అయినప్పటికీ కూడా వివిధమైనటువంటి భిన్నమైనటువంటి జాతుల వారైనప్పటికీ కూడా వారందరూ క్రీస్తు సహవాసానికి వచ్చిన తర్వాత ఒక్క భావంతో జీవించడానికి వారు తమను తాము సమర్పించుకున్నారు దేవుని సన్నిధిలో. వారు చరాస్తులు అమ్మి తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. ఎవరు అక్కర కొలది వారు పంచుకున్నారు. అందులో పేదవాడు, మధ్య తరగతి వాడు, ధనికుడు అందరూ ఉన్నారు. వారందరి గురి ఒకటే, వారందరి జీవిత విధానం ఒకటే. ఏమిటి అంటే అపోస్తుల బోధ, ప్రార్థన, రొట్టె విరచడం, సహవాసాన్ని కలిగి జీవించడం. కాబట్టి ఈ జీవిత విధానంలో వారు ముందుకు సాగిపోయారు ప్రియులారా. క్రైస్తవ్యంలో ఎప్పుడైతే సంఘ వ్యవస్థ అనేది వ్యవస్థీకృత స్థాయికి వచ్చిందో, ఇన్స్టిట్యూషనలైజ్ చేయబడిందో, అప్పటి నుండి ఈ విధానం మారిపోయింది. ఇది లేదు. మనం ఇంకా సంఘ చరిత్రలో లోతుగా వెళితే మరి కాన్స్టాంటైన్ చక్రవర్తి కాలంలో క్రైస్తవ్యం రాజమతంగా మారటం అనేది మనం చూస్తాం. అప్పటి వరకు హింసలు అనుభవించినటువంటి వారు, కాళ్ళు నరకబడిన వాళ్ళు, చేతులు నరకబడిన వాళ్ళు, తగలబెట్టబడిన వాళ్ళు, అన్ని హింసలు అనుభవించి క్రీస్తు కొరకు ఒక గొప్ప సాక్ష్య సమూహంగా వాళ్ళు బ్రతికారు. నమ్మకమైన క్రైస్తవులు ఉన్నారు ఆ దినాన. ఎప్పుడైతే రాజమతం అయిందో క్రైస్తవ్యంలో మరి విపరీతమైనటువంటి పొల్యూషన్ అనేది చోటు చేసుకుంది. ఇప్పుడు అదే స్థితిలో మనం బ్రతుకుతున్నాం. రాజమతం కాకపోయినా క్రైస్తవ్యం వ్యవస్థీకృతమైనటువంటి స్థితికి వచ్చింది కాబట్టి, సంఘము వ్యవస్థీకృత స్థితికి వచ్చింది కనుక మనము మరి పొల్యూట్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో కనపడతా ఉన్నాం. అపవిత్రమైనటువంటి స్థితిలోనికి దిగజారిపోతా ఉన్నాం. కాబట్టి ఈ పరిస్థితి నుండి దేవుడు నిజంగా సహవాసం అనేటువంటి భావన ఎందుకు ఈ లోకంలో, లేకపోతే బైబిల్ ప్రకటనలో మనకున్నదో, దేవుని వాక్య ప్రకటనలో సహవాసం యొక్క ఉద్దేశం ఏదైతే ఉన్నదో అది మన జీవితాల్లోకి మనం అంగీకరించబద్దులమై ఉంటూ ఉన్నాం. కనుక ఏక భావంతో మనం మాట్లాడాలి అంటే ఏక ఆత్మను కలిగి ఉన్నామనేటువంటి అనుభవంలోనికి మనం రావాలి. ఆ గుర్తింపులోకి మనం రావాలి. అది గ్రహింపుతో మనము బ్రతకడం మనకు తెలియాలి. ప్రియమైనటువంటి వాళ్ళ, మనం నేటి దినాలు ఆలోచన చేస్తా ఉన్నాం, సంఘం ఇలాంటి పరిస్థితుల్లో ఉంది,
ముఖ్యంగా మన యొక్క లూథరన్ చర్చి ఉన్నటువంటి పరిస్థితులు మనం ఆలోచన చేస్తా ఉన్నాం. ఒకప్పుడు మనందరం కూడా మోకాళ్ళేసి తెల్లవారుజాము వరకు ప్రార్థన చేసాం, ప్రభువా మారు మనసు పొందినటువంటి బిషప్లు మాకు కావాలి, మారు మనసు పొందినటువంటి పాస్టర్స్ కావాలి, మారు మనసు పొందిన విశ్వాసులు కావాలి అని. ఈ రోజున సంఘం ఏ స్థితికి వచ్చిందంటే విశ్వాసులు సంఘ సభ్యులు జీవితాల్లో కూడా ఒకప్పుడు పాస్టర్లు బిషప్లు అనుకున్నాం, సంఘ సభ్యులు కూడా అలానే ఉన్నారు నేటి దినాన. కాబట్టి మార్పు అనేది మన నుండే ప్రారంభం అయితే దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నిజంగా సహవాసంలో ఉన్నటువంటి విషయాన్ని మనము వాక్యం ఎరిగినటువంటి వారం, మారు మనసు పొందామని చెప్పుకుంటున్నటువంటి వారం, దేవుని దినదినము ప్రార్థన చేస్తున్నటువంటి వారం, మన జీవితాల్లో సరైనటువంటి ఈ సహవాసానికి ఉన్న భావన యొక్క నెరవేర్పు జరిగితే మన నుండే ఆ మార్పు ప్రారంభమవుతుంది ప్రియమైనటువంటి వారులారా. కాబట్టి నేను ఒక ఉదాహరణ చెప్తాను. సంఘం యొక్క ముఖ్యమైనటువంటి గురి మనం ఆలోచన చేస్తే, సంఘం యొక్క గురి ఏమిటి? యేసుక్రీస్తు రక్షణ ప్రకటించి ఆ రక్షణ మార్గంలోనికి వచ్చినటువంటి వారిని వారి జీవిత కాలం అంతా ఆ రక్షణను కాపాడుకోవడానికి దేవుని నిత్య రాజ్యమునకు వారసులుగా ఈ లోకంలో బ్రతకడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయము ద్వారా వారికి అనుగ్రహించబడిన కృపావరములను సంఘ క్షేమాభివృద్ధి కొరకు వాడుకుంటూ ఈ లోకంలో ముందుకు నడిపించబడడం సంఘం యొక్క ముందున్నటువంటి గురి. కాబట్టి సంఘం యొక్క ఉద్దేశం అది. అయితే మనకు చక్కగా అర్థం అవ్వాలంటే ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. మనం గనక ఆలోచన చేస్తే, ఇప్పుడు విమానాలు ఉన్నాయనుకోండి, లేదా ఎయిర్ బస్ ఉంది, లేకపోతే పెద్ద పెద్ద షిప్స్ ఉన్నాయి. అందులో అది ప్రారంభం అయ్యేది, గమ్యస్థానానికి చేరేది రెండు ఒకటే, ఆ వెళ్ళే ప్రయాణం ఒకటే. అందులో రకరకాల క్లాస్ ఉంటుంది, బిజినెస్ క్లాస్ ఉంటాయి, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఉంటుంది, తర్వాత ఎకనామిక్ క్లాస్ ఉంటుంది, ఇట్లా డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి, వివిధ తరగతులు. ఆ వివిధ తరగతుల్లో కూడా వారికి అందించబడేటువంటి ఆహారం, వారికి అందించబడేటువంటి ఆహారంలో తేడా ఉంటుంది, వారికి ఉండేటువంటి సౌకర్యాల్లో తేడా ఉంటుంది, వారి యొక్క ఆ సర్కిల్స్ ఏవైతే ఉంటావో వాటిలో తేడా ఉంటాయి, ఒకరి దానిలోకి మరొకరు ప్రవేశించడానికి వీలు లేకుండా ఉంటది, ఖరీదులో కూడా తేడా ఉంటది. కానీ ఒకటే ఆలోచన, ఒకటే గురి ఏంటనంటే ప్రారంభించబడిన దగ్గర నుండి వారు గమ్యస్థానాన్ని చేరే వరకు ప్రయాణం అంతా కూడా ఒకటే ఉంటది. ఈ రోజుల్లో క్రైస్తవ్యం కూడా అలాగే ఉంది, సహవాసం కూడా అలాగే ఉంది. ఆదిమ సంఘంలో ఉన్న సహవాసానికి ఈ రోజు మనం కలిగి ఉన్న సహవాసానికి ఏమీ పొంతన లేదు. మనం ఆలోచన చేస్తే ఆదిమ సంఘంలో కూడా కొన్ని తేడాలు వచ్చినాయి. వాటిని పరిష్కారం చేయడానికే సంఘ పెద్దల వ్యవస్థ అపోస్తుల కార్యాల గ్రంథంలో మనం చూస్తాం. భోజనం పంచిపెట్టే విషయంలో కొంత తేడా వచ్చింది. ఈ సహవాసం అనేటువంటి మాటల నుంచే వచ్చింది. డైకోనియా సర్వీస్ అనేటువంటి పదం, లేకపోతే మినిస్ట్రీ అనేటువంటి పదం, అందులో నుంచి వచ్చిందే డీకన్ అనే పదం. దేవుని చిత్తం అయితే మరొక సందర్భంలో ఆ యొక్క డైకోనల్ మినిస్ట్రీ లేకపోతే డైకోనియా అనేటువంటి అంశాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. ఇందులో ఈ సహవాసంలో నుంచే ఆ విభాగాలు వచ్చినాయి. అక్కడ వచ్చిన సమస్య పరిష్కారం కోసం పెద్దల వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. అందులో నుంచి డైకోనియా నుంచి వచ్చింది డీకన్ అనే మాట. కాబట్టి ఆ స్థితి యొక్క సహవాసంలోనికి మనం ఏ స్థానంలో ఈ రోజున మనం ఉన్నామో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం సంఘం యొక్క ఉద్దేశం ఒకటే, సంఘం యొక్క గమ్యం ఒకటే, సంఘం ఒకే స్థితిలో నడిపించబడాల్సిన అవసరం ఉంది, సంఘం యొక్క గురి ఒకటే, ప్రయాణం చేయాల్సిన తీరు ఒకటే. కానీ సంఘములో తరగతులు ఉన్నాయి, వివిధ తరగతులు.
క్లాస్ డిఫరెన్సెస్, కాస్ట్ డిఫరెన్సెస్ మనం చూస్తున్నాం సంఘంలో. అంతేకాదు ఇంటలెక్చువల్ డిఫరెన్సెస్ కూడా మనం చూస్తా ఉన్నాం సంఘంలో. బాగా ఎక్కువ చదువుకున్న వాళ్ళు, అసలు చదువు లేని వాళ్ళు, తక్కువ చదువుకున్న వాళ్ళు, మంచి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు, అసలు ఉద్యోగం లేని వాళ్ళు, కూలి పనులు చేసుకునే వాళ్ళు, గొప్ప గొప్ప హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ధనిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, లోవర్ మిడిల్ క్లాస్, పూర్ పీపుల్, మనందరం సంఘంలో సభ్యులై ఒకే ఆత్మ చేత మనం నడిపించబడుతూ ఉన్నట్లయితే, ఒకవేళ మనం బై ఆక్యుపేషన్ ఒక వ్యక్తి మేనేజర్ కావచ్చు, అదే ఆఫీసులో ప్యూన్ గా ఉండేటువంటి వ్యక్తి, లేకపోతే సబ్ స్టాఫ్ గా ఉన్నటువంటి ఆ వ్యక్తి, ఇద్దరు కూడా ఒక ఆఫీస్ లో పనిచేస్తున్న వాళ్ళు క్రైస్తవులు అయితే, ఆఫీస్ అవర్స్ లో వరకే వాళ్ళ మధ్యలో ఆ యొక్క పని చేసేటువంటి స్థానాల్లో భేదం ఉంటుంది. ఆఫీస్ అయిన తర్వాత అన్న తమ్ముడు సంబంధం ఉండాలి. అది సహవాసం యొక్క ఉద్దేశం. మరి మన యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంది, మన దృక్పథాలు, మన యొక్క జీవితంలో, అనుదిన జీవితంలో మనం కలిగి ఉన్నటువంటి దృక్పథాలు ఎలా ఉన్నాయి ఈ విషయంలో? నిజంగా మనం వెళ్ళే గమ్యం ఒకటే అయినప్పుడు, ఆ గమ్యాన్ని చేరుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయపడుతున్నప్పుడు, మనం కలిగి ఉండవలసినటువంటి విలువలు క్రీస్తు విలువలే అయినప్పుడు, మన జీవితాల్లో అది బహిర్గతమయ్యేటువంటి విధానము ఎలాగుంది? మనతోటి ఈ క్లాస్ డిఫరెన్సెస్, కాస్ట్ డిఫరెన్సెస్, ఇంటలెక్చువల్ డిఫరెన్సెస్, జాబ్ ఓరియంటేషన్ డిఫరెన్సెస్ ఇన్ జాబ్ ఓరియంటేషన్స్, ఎలాగా మనం హౌ వీఆర్ కీపింగ్ అవర్ లైఫ్ స్టైల్, మనం ఎలాగూ మన యొక్క జీవిత విధానాన్ని మనము అవలంబిస్తూ ఉన్నాం క్రైస్తవ సహవాసంలో. ఇది మనము ఆలోచన చేయాల్సినటువంటి విషయము ప్రియమైనటువంటి వారులారా. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, మనకు చదవబడినటువంటి భాగంలో యోహాను భక్తుడు మొదటి పత్రిక మనం చూస్తే 1వ అధ్యాయం 3-6 వచనాల్లో ఇక్కడ మనకు ఒక విషయం మనకు గమనించగలుగుతాం. ఏమిటనంటే, క్రీస్తుతో కూడా లేకపోతే తండ్రితో కూడా మనము సమానమైనటువంటి మనస్సును కలిగి ఉంటాం. అంటే దేవుని యొక్క మనసులో, క్రీస్తు మనసులో మనం పాలిభాగస్తులు అయి ఉంటాము. అలాగున మనం పాలిభాగస్తులమైతే ఈ భౌతిక జీవిత సంబంధమైనటువంటి ఏ వ్యత్యాసం కూడా మన జీవితాలను ప్రభావితం చేయకుండా మనం బ్రతుకుతాం. సహవాసం యొక్క ముఖ్య ఉద్దేశం అది. ఆదిమ సంఘంలో వాళ్ళ సహవాసం అలాగే ఉంది. అందుకనే భౌతికాంశాలు ఏవి కూడా వారిని ప్రభావితం చేయలేని విధంగా వారు తమకున్నదంతా కూడా అపోస్తుల పాదాల దగ్గర పెట్టి ఎవరు అక్కర కొలది వాళ్ళు తీసుకున్నారు. దే హ్యావ్ ఎ కామన్ కమ్యూనిటీ ఫండ్. అలాంటి జీవితం సహవాసంలో ఉన్నటువంటి క్రైస్తవుల మధ్య ఉండాలి. అది అల్టిమేట్. మరి ఈ రోజున అలాంటి స్థితిలో మనం బ్రతకలేము. కనీసము ఆ వ్యత్యాసాన్ని తగ్గించటానికి తగినటువంటి ఆ దృక్పథాలను మనము, లేకపోతే తగినటువంటి ఆ జీవిత విధానాన్ని, తగినటువంటి దేవుని వాక్య విధానాలను మనము కలిగి ఉండవలసినటువంటి అవసరత ఉంది. ఇలాగా ఈ మధ్య కాలంలో ఈ వారంలోనే ఒక పోస్ట్ నేను చూశాను. ఏంటి అని అంటే, ఇది ఫారిన్ లో చెప్పబడినటువంటి ఇలిస్ట్రేషన్. అది అడుక్కునే వాళ్ళు వస్తారు కదా, అడుక్కునే వాళ్ళు వస్తే వాళ్ళని సహజంగా మనం ఎలా ట్రీట్ చేస్తాం మనకు తెలుసు. ఒక ఇంటికి ఒక అడుక్కునే ఆయన వస్తే, ఆయన ఆ ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తి యజమానుడు మంచి విశ్వాసి, దాన ధర్మాలు బాగా చేస్తాడు. ఆయన ఈ వ్యక్తిని పిలిచాడు లోపలికి. పిలిచి ప్లీజ్ కమ్ ఫ్రమ్ ది బ్యాక్ డోర్ అని చెప్పి ఆ బ్యాక్ డోర్ కి మార్గం చూపించాడు. బ్యాక్ డోర్ నుంచి లోపలికి పిలిచాడు. he served the leftover food to him. ఏదైతే మిగిలిపోయిందో మంచి ఆ భోజన పదార్థాలు తిన్న తర్వాత ఆ భోజనం అతనికి పెట్టి కూర్చొని ఆ తినడానికి ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం అని చెప్పాడు ఈ విశ్వాసి. ప్రార్థన చేస్తూ పరలోక ప్రార్థన చెప్దాం మనం అని చెప్పి
ఆయనతో నువ్వు నన్ను వెంబడించు ఈ ప్రేయర్ లో, ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ అని చెప్పి ఒక మాట చెప్పాడు. అవర్ ఫాదర్ హూ ఆర్ట్ ఇన్ హెవెన్ అని చెప్పి మనం చెప్తాం కదా, అది మొట్టమొదటి చెప్పారు. అవర్ ఫాదర్ హూ ఆర్ ఇన్ హెవెన్ లేకపోతే హూ ఆర్ట్ ఇన్ హెవెన్ అని చెప్పగానే ఇతనేం ప్రార్థన చేస్తానంటే యువర్ ఫాదర్ హూ ఆర్ట్ ఇన్ హెవెన్ అని ప్రార్థన చేస్తాను. వెంటనే నేను కళ్ళు తెరిచి లేదు అవర్ ఫాదర్ అని చెప్పాలి అని చెప్పి మళ్ళా చెప్తా ఉన్నాడు. ఆయన ఓకే, ఈసారి సెకండ్ టైం ఏం చేశాడంటే అవర్ ఫాదర్ హూ ఆర్ట్ ఇన్ హెవెన్ అని చెప్పాడు. మరలా సెకండ్ టైం కూడా అన్నాడు యువర్ ఫాదర్ హూ ఆర్ట్ ఇన్ హెవెన్. థర్డ్ టైం కూడా రిపీట్ చేశాడు. అలాగే ఈయన కోపం వచ్చింది, ఎందుకు అలా చెప్తున్నావు, నేను ఇలా చెప్పమన్నాను కదా అని. అప్పుడు అడుక్కున్న వ్యక్తి అంటున్నాడు, సహాయం కోసం వచ్చిన వ్యక్తి, ఇఫ్ హీఈస్ అవర్ ఫాదర్ యూ వుడ్ హావ్ కాల్డ్ మీ ఆర్ యూ వుడ్ హావ్ ఇన్వైటెడ్ మీ త్రూ ద మెయిన్ డోర్. You would have served me with a special food, with a special respect and dignity. But you called me through your back door and you served a leftover food to me. He's not our father, he's your father. అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇదొక ఉదాహరణ. ఒకవేళ నిజంగా కూడా ఇలాంటి సందర్భాలు జరుగుతాయి. ప్రియమైన వర్లారా, సంఘంలో ఒక మురిగ్గా ఉండే వ్యక్తి మన పక్కన కూర్చొని ఆరాధిస్తే చాలా అనీజీగా ఫీల్ అయ్యేవాళ్ళం. మనకంటే తక్కువ చదువుకునేవాడో, మనకంటే తక్కువ శుభ్రం కలిగినవాడో, లేకపోతే మనకంటే లో స్టేటస్ ఉన్నవాడో మనతో సహవాసం చేయడానికి, మనతో క్లోజ్ గా ఇంటిమేట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి వస్తే, లేకపోతే మనకంటే తక్కువ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి వచ్చి మనతో మాట్లాడుతుంటే మనం కిందకి పైకి చూస్తాం. ఒక 10th క్లాస్ చదువుకున్నవాడు టీచర్ పనిచేసే వ్యక్తి దగ్గరికి, ఇద్దరు ఈక్వల్ ఏజ్ గ్రూప్ అయినా కొంచెం ఏజ్ డిఫరెన్స్ ఉన్నా వచ్చి అన్న క్రైస్తవ విశ్వాసంలో మనం ఇలాగుంటే మంచిది కదా అని సలహా చెప్తే టీచర్ ఎలా ఫీల్ అవుతాడు? నేటి దినాల్లో మన క్రైస్తవ్యం యొక్క విలువలు ఎలాగున్నాయి? ప్రియమైన వారలారా, ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గా జరిగేటువంటి విషయాలు. కాబట్టి నిజంగా మనం క్రీస్తు సహవాసంలో మనం బ్రతుకుతే, క్రీస్తు చెప్పినటువంటి సహవాసపు విలువలు మనం కలిగి ఉండాలని ఆశపడితే, ప్రాక్టికల్ గా మన మధ్య ఉన్నటువంటి ఈ వైషమ్య లేకపోతే తారతమ్యాలను తగ్గించుకునేటువంటి ప్రయత్నం నీలో నాలో మొదలైతే తప్ప క్రీస్తు సహవాసంలో మనం పాలిభాగస్తులం కాలేము. దానికోసం మనం ఏం ప్రయత్నం చేయగలం? ఎలాంటి ప్రయత్నము మనం చేయగలం? ఒకవేళ క్రీస్తును నమ్ముకున్న మన యొక్క క్లోజ్ సర్కిల్, మనం మారు మనసు పొందాం అనుకున్నటువంటి ఒక క్లోజ్ సర్కిల్లో మనం వీటిని ఆలోచన చేస్తే మిగిలిన మన సంఘ సభ్యుల పరిస్థితి ఏమిటి? కెన్ వి హ్యావ్ అన్ ఇన్క్లూసివ్ ఐడియా ఆఫ్ ఫెలోషిప్? కారణం ఏంటంటే మన యొక్క సంఘాలు కాంబినేషన్ ఆఫ్ బిలీవర్స్ అండ్ అన్బిలీవర్స్. యేసు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించిన వాళ్ళు, అంగీకరించిన వాళ్ళు ఇద్దరు గ్రూపులో సంఘంలో ఉంటారు. ఈ సంఘ సహవాసాన్ని బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినటువంటి సహవాస విలువలు మనం ఈ సంఘంలోనికి రావాలి అని అంటే మనం ఏం చేయగలం అనేది మనం ఆలోచించాలి. మనం ఎలాగా ఉంటే ఈ విలువల్లోనికి మిగిలిన వాళ్ళు నడిపించడానికి మనకు అవకాశం దేవుడిస్తాడు అనేది మనం ఆలోచన చేస్తే అప్పుడు దీనికి ఒక పరిష్కారం లభిస్తుంది. సాధారణంగా మన యొక్క సంఘాల యొక్క మరి పరిస్థితి ఎలాగా ఉంది అని అంటే, ఎందుకు మన సంఘాలు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాయంటే, మిషనరీ సేవా కాలంలో మనం ఆలోచన చేస్తే అప్పటికే భారతదేశంలో ఉన్నటువంటి నిమ్న జాతుల మధ్య ఎక్కువగా సౌత్ ఇండియాలో ఈ సేవ జరిగింది. మన ప్రాంతంలో కూడా ఇదే జరిగింది. ఎందుకు జరిగిందనంటే, ఎక్కువ ఈ మాస్ కన్వర్షన్స్ అనేవి ఎందుకు జరిగినాయంటే, ముఖ్యంగా ఉన్నటువంటి కారణం మనం అంటరాని వారిగా బ్రతకడం, అంటరాని వారిగా మిగిలిన సమాజం చేత మనం చూడబడటం, ఈ నిమ్న జాతులు అనే వాళ్ళకి దేవుడు లేని ప్రజలుగా ఉండడం, ఆలయ ప్రవేశాలు లేకపోవడం, వీళ్ళు ఊరి బయట పొలిమేరల్లో రాళ్ళను పెట్టి నువ్వు పోలేరమ్మ, నువ్వు పోతురాజు, నువ్వు అంకాళమ్మ అని పేర్లు పెట్టుకొని వాళ్ళనే దేవుళ్ళుగా కొలిసినటువంటి పరిస్థితి. ఇలాంటి
సామాజిక జీవిత విధానంలో ఉన్నటువంటి వారు దేవుడు లేడు, వారికి దేవుడు లేడు, వారికి విద్యా విజ్ఞానం లేదు, వైద్యం లేదు, ఏది అందుబాటులో లేనటువంటి కాలంలో మిషనరీస్ వచ్చి యేసయ్య అనే దేవుడు నీ కోసం చచ్చిపోయాడు అని చెప్పారు. అది మనకు జరిగిన మొట్టమొదటి కార్యం. అంతేకాదు ఆయన నామం పేరిట ఇదిగో మీరు అంటరాని వారు కాదు, మీరు కూడా మనుషులే అని గుర్తించడానికి ఒక కారణం ఏర్పడింది. ఇంకొక కారణం ఏం ఏర్పడింది? వారు కేవలము అజ్ఞానంగా వేల సంవత్సరాల నుండి వైజ్ఞానికంగా వెనకబడిపోయినటువంటి వారిని, విద్యాపరంగా వెనకబడిపోయినటువంటి వారికి విద్య నేర్పి ముందుకు తీసుకుని వచ్చారు, వైద్యాన్ని అందించారు. ఈ కారణాలు భారతదేశంలో ముఖ్యంగా అనేక మంది యేసుక్రీస్తుని వెంబడించడానికి కారణమైంది. ఇది సామాజిక సంఘాలు ఏర్పడడానికి ముఖ్యమైనటువంటి కారణం. అంతే తప్ప యేసయ్య ఆత్మలను రక్షించే దేవుడు, మారు మనసు పొంది ఆయన విశ్వాసం ఉంచితే దేవుని మన పాపాలు క్షమించబడతాయి, మనం పరిశుద్ధాత్మ దేవునితో నడిపించబడతాం, దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవుతాం అనేటువంటి ఆధ్యాత్మిక నేత్రాలు తెరవబడినటువంటి అనుభవంలో ఇంతమంది క్రైస్తవులు కాలేకపోయారు. ప్రియమైనటువంటి వారులారా, ఈ కారణం చేత మన సంఘాలు సామాజిక దృక్కోణంలో ఏర్పడిన సంఘాల వలె ఉండటం చేత ఈ రెండు గ్రూప్స్ ఒకే సంఘ ధోరణిలో నడవడం అనేది మనం చూస్తాము. కాబట్టి దేవుడు ఎవరికైతే వెలిగింపిచ్చాడో, యేసుక్రీస్తు సామాజిక మార్పుకు కారణమయ్యే దేవుడే కాదు, ఆధ్యాత్మిక ఆత్మలను రక్షించే దేవుడు, నిత్యరాజ్యానికి నడిపించే దేవుడు, ఆయన స్వరూపంలోనికి స్వభావంలోనికి పాపులైన మనుషులను నడిపించే దేవుడు అనేటువంటి అనుభవ సాక్ష్యము కలిగినటువంటి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, అది మనం అని చెప్పుకుంటున్నాం గనక మనం అలాంటి అనుభవం కలిగినటువంటి వారమైతే మన మధ్య ఉన్నటువంటి ఈ యొక్క జీవిత విధానము క్రీస్తు సహవాస స్థితి ద్వారా మనం కలిగినటువంటి మార్పు మన దృక్పథాలలో, మన ఆలోచనలలో, భౌతిక జీవిత విధానంలో, సామాజిక జీవిత విధానంలో, ఆధ్యాత్మిక విలువలలో మనము గనక కలిగి ఉన్నట్లయితే ఆ మార్పు చేత మిగిలినటువంటి వారు యేసుక్రీస్తు సహవాసంలోనికి నడిపించబడడానికి అవకాశం ఉంటుంది. అందుకే యేసయ్య చెప్పాడు, మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు అని చెప్పాడు. కాబట్టి ఈ సాక్ష్య జీవితము ద్వారానే, ఈ మార్పు వ్యక్తులలో జరిగిన ద్వారానే అనేక మంది దేవుని దగ్గరకు నడిపించబడేటువంటి అవకాశం ఉంది. తప్పించి మన యొక్క బోధలు, మన గొప్ప గొప్ప ప్రసంగాలు వ్యక్తులను దేవుని దగ్గరకు నడిపించలేవు. మన జీవితమే ఇది. మనం కలిగి ఉండాలంటే ముందు క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించామని చెప్పుకునే మనలో దేవుని వాక్యంలో చెప్పబడిన సహవాసపు విలువలు కలిగి ఉన్నప్పుడు, ఆ కలిగి ఉండి నడుచుకున్నట ద్వారా మాత్రమే మనము ప్రభావవంతమైన క్రైస్తవ విశ్వాస సహవాస జీవితాన్ని మనము కలిగి ఉంటాం. కాబట్టి మరి కొరింథీ పత్రికలో చెప్తాడు, మీరందరూ ఒక్క శరీరములో పాలిభాగస్తులు అని, ఒక్క శరీరములో అవయవములు అని. కాబట్టి ఈ భావన మనకు పూర్తిగా మామూలుగా అర్థం చేసుకుంటాం, కానీ ఆధ్యాత్మిక భావనలో మనము అర్థం చేసుకున్న దాన్ని జీవించటమే కష్టం. మనకి మన చిన్నప్పటి నుంచి చాలా ఇన్ఫర్మేషన్ బైబిల్ను గురించి మరి అనేక కూటాల్లో లేకపోతే క్యాంప్స్ లో, రిట్రీట్స్ లో మనం విన్నటువంటి విలువలు, వాక్యపు విలువలు అన్ని బాగా స్టాగ్నేట్ అయిపోయి ఉన్నాయి మన యొక్క ఆలోచనలో. మనకి వీ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్రిస్టియన్ లైఫ్ అండ్ ఫెయిత్. కానీ మనకు లేనిది ఏంటంటే ఇది సాధనలో మన జీవితంలో లేదు. ఇది సాధనలో మన జీవితంలో తక్కువగా ఉంది, ఒకవేళ ఉంటే కూడా. కాబట్టి ఈ దినాన దేవుని యొక్క కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి మీకు నాకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నటువంటి సత్యం ఏమిటంటే, మనందరం ఇలాంటి సహవాస
జీవితాలు కలిగి ఉండడానికి మనల్ని మనం దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించుకోవాల్సిన అవసరత ఉన్నది అని దేవుడు మనకు పిలుపునిస్తా ఉన్నాడు. కాబట్టి ఆ ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, స్నేహితులారా, మనందరం కూడా ఇలాంటి సహవాసాన్ని మనం కలిగి ఉండడానికి దేవుని సన్నిధిలో మనం పునః ప్రతిష్ఠించుకుందాం, తిరిగి ప్రతిష్ఠించుకుందాం. ప్రభువా, ఇలాంటి సహవాసం కలిగి ఉండడానికి నువ్వు నన్ను పిలిచావు. ఇలాంటి సహవాసము ద్వారా మేమందరం ఈ సహవాసంలో ఉంటూ సువార్తీకరణలో, లేకపోతే సువార్త ప్రకటించే విషయంలో, ప్రార్థనలో, వాక్య ధ్యానం విషయంలో, సహవాసపు విలువలలో, సమభాక్త్వాన్ని ఆచరించుటలో మేము ముందుకు సాగిపోతాం. అలాంటి సహాయం మాకు అనుగ్రహించు పరిశుద్ధాత్ముడా అని మనము ఆత్మదేవుని సహాయాన్ని వేడి దినదినము కూడా ఇలాంటి నిజమైనటువంటి ఆత్మీయ సహవాసంలో మనందరం కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ బ్యాక్గ్రౌండ్స్, అవర్ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్, అవర్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ అవర్ క్లాస్ బ్యాక్గ్రౌండ్స్, మనము దేవుని సన్నిధిలో బ్రతకడానికి, అలాంటి ఆధ్యాత్మిక విలువలు కలిగినటువంటి జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా తన యొక్క కృపను మెండుగా అనుగ్రహించునుగాక. ఆమెన్.